నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 67. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే సామ్రాట్ హాస్పిటల్లో ఉన్నాడని అనిక వివేక్కి కాల్ చేసి చెప్పడంతో విహాన్తో పాటు వివేక్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నాడు. వాళ్ళని చూసి లేచి నిలబడిన అనిక, మీరు సామ్రాట్ మావే కదా అని అడిగింది. అమృత, కైలాష్ నిలబడి అతని వైపు చూస్తున్నారు. అవునమ్మా, సామ్రాట్కి ఏమైంది అడిగాడు గాబరాగా. అంటే అంకుల్, అది సామ్రాట్ ఇషాన్వి కోసం ప్లాన్లు వేయడం వివేక్కి తెలియదేమో అనుకుని ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్ళు నములుతుంది అనిక. నాకు వాడి గురించి మొత్తం తెలుసు, ఏం జరిగిందో చెప్పమ్మా. జరిగిన విషయం మొత్తం క్లుప్తంగా చెప్పింది అనిక. విహాన్ షాకింగ్గా చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది వివేక్కి. అదవ్ ఇషాన్వి దూరం కావాలని తను వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి వాళ్ళిద్దరు ఇంట్లో నుండి వెళ్ళి ఒక దగ్గర చేరడమే అతనికి విపరీతమైన మెంటల్ ఎక్కిస్తుంటే ఆ ఇద్దరూ కలిసి సామ్రాట్ అనికలకు ఊహించని షాక్ ఇచ్చి బెదరగొట్టడం, సామ్రాట్ను చావు అంచుల వరకు తీసుకెళ్లడం అతని గుండెను బగబగా మండిస్తుంది. అదవ్ ఇషాన్వి మీద ఆగ్రహంతో రగిలిపోతూ పిడికిలి గట్టిగా బిగించిన వివేక్ తనని చూస్తున్న అనిక, అమృత, కైలాష్లను చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా నటిస్తూ సామ్రాట్ను చూసేందుకు ఐసీలోకి వెళ్ళాడు. అతని వెనకాలే కదిలాడు విహాన్. ఇతనేనా ఇషాన్వి తల్లి రెండో భర్త అడిగాడు కైలాష్. అవును డాడీ, అతనే. ఆ అబ్బాయి అతని సన్. చూస్తే మంచివాళ్ళ కనిపిస్తున్నాడు. అంత కథ నడిపించాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎందుకైనా మంచిది ఆ సామ్రాట్తో దూరంగా ఉండు అంది అమృత హెచ్చరిస్తున్నట్టుగా. ఏం మాట్లాడలేదు అనిక. డాడీ, గాయాలు బాగానే తగిలాయి. మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఒక్కటి వర్కౌట్ అవ్వకపోవడమే కాక వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారు. అప్పటికే బెదిరిపోయిన అనిక ఈ దెబ్బతో ఇంకా భయపడి ఉంటుంది. ఆదవ్ జోలికి అస్సలు వెళ్ళదు. సామ్రాట్ కూడా డౌటే. ఇషాన్విని లైట్ తీసుకుంటాడేమో. ఒకవేళ లైట్ తీసుకోకపోయినా ఆదవ్ ఇషాన్విని విడగొట్టడం చాలా కష్టమైన టాస్క్లా అనిపిస్తుంది. అసలే వాళ్ళిద్దరు ఒకరిపై మరొకరికి ప్రేమ ఉందట. అన్బిలీవబుల్ అసలు. నాకు కొంచెం కూడా హోప్ లేదు డాడీ. ఆదవ్ ఇషాన్వి ఇద్దరూ ఇద్దరే. చాలా తెలివిగా దెబ్బకు దెబ్బతీస్తున్నారు. మనం ఆస్తి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనే ఇంకా అని అన్నాడు విహాన్ నిరుత్సాహంగా. ఆస్తి దక్కించుకోకుండా వదిలేదేలేదురా. ఎంతకైనా తెగిస్తా నేను. ఇషాన్విని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి ఎక్కడికి పోదు, మెల్లిగా మన సొంతం చేసుకోవచ్చు అని ప్లాన్ చేశాను. అది వర్కౌట్ అవ్వకపోతే దాని ముగుని వేసేయడమే. కానీ డాడ్, వాడు మామూలుడు కాదు. ఎదురెళ్తే ప్రాణానికే ప్రమాదం. అందుకే కదా సామ్రాట్ను ఉసుగొల్పింది. ఈశాన్యుని సామ్రాట్ అంత త్వరగా వదలడు. నేను వదిలినివ్వను. దానికోసం అదవ్ను చంపడానికైనా వెనుకాడడు వాడు. ఇద్దరి మధ్య జరిగే ప్రేమ యుద్ధంలో గెలుపు ఒకరిదే. సామ్రాట్ చేతిలో అదవ్గాడు చస్తే సూపర్ హ్యాపీ. ఒకవేళ అదవ్ చేతిలో సామ్రాట్ చచ్చినా నో ప్రాబ్లం. చంపినందుకు అదవ్ జైలు పాలవుతాడు. మన చేతికి మట్టంటకుండా అనుకున్న పని ఫినిష్ అన్నాడు వివేక్ ఈవిల్ స్మైల్తో. షాక్తో కళ్ళు తేలేసి చూశాడు విహాన్. తన తండ్రి మైండ్లో ఇలాంటి ఈవిల్ థాట్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. కానీ డాడీ, సామ్రాట్ చెప్పాను కదరా, ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తానని. నాకు వాడి ప్రాణం కన్నా ఆస్తే ముఖ్యం నిక్కచ్చిగా అన్న వివేక్ మాటలకు నోట మాట రాలేదు విహాన్కి. అప్పుడే డాక్టర్ లోపలికి రాగా, డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది అని అడిగాడు వివేక్. గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం. చాలా క్రిటికల్ కండిషన్. ఓకే డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నాలోని బ్రతికించండి ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ తర్వాత ఆ దేవుడిదే భారం అని డాక్టర్ సామ్రాట్కి సెలైన్ చేంజ్ చేస్తుంటే చిన్నగా నిట్టూర్చి బయటకు వచ్చాడు వివేక్. అమ్మా అనిక, మా వాణ్ణి సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకేం కాలేదు కదా? లేదంకుల్, ఐఎమ్ ఫైన్. సామ్రాట్ వల్లే. సామ్రాట్కి మీరైనా చెప్పండి అంకుల్, ఆ ఇషాన్విని మర్చిపోమ్మని. బావ చేతిలో చావుపోయాడు ఈరోజు. జస్ట్లో మిస్. మళ్ళీ ఆ ఇషాన్వి వల్ల చావు బతుకుల మధ్య ఉన్నాడు. మళ్ళీ దాని జోలికి వెళ్తే అస్సలు ఊరుకోరు అంకుల్. ఇషాన్వి ఊరుకున్నా బావ మాత్రం చంపి పడేస్తాడు. అలాగే అమ్మా, నేను ఎన్నోసార్లు చెప్పాను వదిలేరా అని. వింటేగా పిచ్చి ప్రేమ. నేను మాట్లాడతాను అంటూ అమృత కైలాష్ల వైపు చూసి, మీ అమ్మ నాన్న అని అడిగాడు. అవునంకుల్. నమస్తే అమ్మా అని అమృత వైపు చేతులు జోడించి కైలాష్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వివేక్. ఇషు తండ్రిని, మీ మేనలుడికి మామని. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు.
మా యశుని నా మేనలుడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. మీరు మీ కూతుర్ని మీ మేనలుడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ నా కూతురు మీ మేనలుడు జంటయ్యారు. ఏం చేస్తాం, దైవ నిర్ణయం. లోపల రగిలిపోతున్న పైకి బాధగా నటిస్తూ అన్నాడు వివేక్. సాలోచనగా తలాడించారు అమృత, కైలాష్లు. అనిక, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వివేక్ మాటలకు లేదంకుల్, సామ్రాట్ స్పృహలోకి వచ్చాకే వెళ్తాను అంది అనిక. అసహనంగా చూసిన అమృత, అను వెళ్దాంరా, మొహం ఎలా పీక్కుపోయిందో చూడు, పిచ్చి దానిలో ఉన్నావు. లేదు మమ్మీ, సామ్రాట్ను ఇలాంటి స్థితిలో వదిలేసి నేను రాలేను. మీరు వెళ్ళండి, నేనుంటాను స్థిరంగా అంది అనిక. ఇంకేం చేయలేక మౌనంగా తనతో పాటు కూర్చొని సామ్రాట్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తన గదిలో దిగాలుగా కూర్చున్న లక్ష్మీపార్వతి భూమి వీడియో కాల్ చేయడంతో బాధగా లిఫ్ట్ చేసింది. అమ్మమ్మ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం చెప్పమంటావు తల్లి, ఇల్లంతా శూన్యంగా ఉంది అంది కన్నీళ్లతో. ఏమైందమ్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నారు? అడిగింది భూమి గాబరాగా. అప్పుడే ఇంటికొచ్చి చేయడానికి వెళ్తున్న ఆనంద్ ఆమె మాటలు విని భూమి పక్కన కూర్చొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. గ్రానీ, ఎందుకు ఏడుస్తున్నావే? ఎవరికేమైంది? అడిగాడు కంగారుగా. మీ అమ్మకి దయ్యం పట్టింది. భూమి, ఆనంద్ మొహాలు చూసుకున్నారు. దయ్యం పట్టడం ఏంటి? కాస్త అర్థమయ్యేట్టు చెప్పు. మీ అమ్మ చేసిన పిచ్చి పనికి నీ తమ్ముడు, మరుదులు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఒక్కసారిగా షాక్ అయ్యారు భూమి, ఆనంద్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారా? ఎందుకు రాని? భువనేశ్వరి ఇషాన్విని అవమానించడం దగ్గర నుంచి అదవ్ ఇల్లు వదిలి వెళ్లే వరకు ఊసగుచ్చినట్టు చెప్పింది లక్ష్మీపార్వతి. షాక్తో నమ్మలేనట్లుగా చూశారు భూమి, ఆనంద్. మీ అమ్మ వెళ్ళి తీసుకొస్తే గాని ఇషాన్వి రాదు, పెళ్ళం వస్తే గాని చిన్నోడు రాడు. మీ అమ్మేమో ఏమీ పట్టనట్టు బెల్లం కొట్టిన రాయిలా ఉంది. ఇల్లంతా బోసిపోయిందిరా. మీ అమ్మ మూర్ఖత్వమే దీనంతటికీ కారణం అని అంటూ లక్ష్మి అని లివింగ్ హాల్లో నుండి పద్మభూషణ్ పిలిచేసరికి, సరేరా ఉంటాను, తాతయ్య పిలుస్తున్నాడు, జాగ్రత్త తల్లి అని లక్ష్మీపార్వతి ఫోన్ పెట్టేయగా బాధగా కూర్చుండిపోయారు భూమి, ఆనంద్. ఇదేంటండి ఇలా జరిగింది? పాపం ఇషాన్వి ఎంత బాధపడి ఉంటుందో. తన వెనకాల ఇంత చేదుగత ఉందని నేను అస్సలు ఊహించలేదు. అత్తయ్య అలా చేయాల్సింది కాదు. తల్లి చేసిన తప్పుకి కూతురు నిందించి ఇంట్లో నుండి పంపించడం అస్సలు కరెక్ట్ కాదు. అవును, మమ్మీది ముమ్మాటికి తప్పే. వాడికి ఇషాన్వి అంటే ఎంత ప్రేమో తెలిసి కూడా అలా ఎలా బిహేవ్ చేసింది? ఇషాన్వి ఇంట్లో నుండి వెళ్తే వాడు వెళ్లకుండా ఉంటాడని ఎలా అనుకుంది? పోనీలే, ఇలా అయినా ఇద్దరు దగ్గరవుతారేమో చూడాలి. అవునండి, అయితే ఇష్యూ అదవ్ని ఒకప్పుడు ప్రేమించిందన్నమాట. కోపంతో దూరంగా ఉంది కానీ ఇష్టం లేక కాదు. ఈ విషయంలో మాత్రం హ్యాపీగా ఉందండి. సాలోచనగా తలాడించిన ఆనంద్ లగేజ్ ప్యాక్ చేసి మార్నింగ్ వెళ్దాం హైదరాబాద్కి. అలాగే అండి. ఆనంద్ బాత్ చేయడానికి వెళ్ళగా లగేజ్ ప్యాక్ చేసి పనిలో పడింది భూమి. ఫుడ్ ఆర్డర్ చేసి డిన్నర్ చేసేసి గదిలోకి వచ్చారు ఇషు, అదవ్. నీ రూమ్ చాలా బాగుంది ఇషు, మన ఫస్ట్ నైట్ ఈ ఇంట్లో. వాట్ అంది ఇషు వెనక్కి తిరిగి చూస్తూ. ఐ మీన్ ఈ ఇంట్లో ఇది ఫస్ట్ డే కదా, ఇప్పుడు నైట్ కాబట్టి ఫస్ట్ నైట్ అన్నాను అంతే. అతన్ని ఒక పిచ్చి చూపు చూసి బెడ్పై బ్లాంకెట్ మారుస్తుంది ఇషు. ఇషు, నేను నీట్ షేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను మిర్రర్లో గడ్డం చూసుకుంటూ అన్న అదవ్ మాటలకి. నీట్ షేవ్ చేస్తే నీ మొహం కూడా చూను నేను, గడ్డంతోనే స్మార్ట్గా ఉంటావు నువ్వు అంటున్న ఇషు తనేమన్నదో రియలైజ్ అయ్యి నాలుక ఖర్చుకుంది. ఏంటి, గడ్డంతోనే స్మార్ట్గా ఉంటానా నేను? అదవ్ కొంటె చూపుతో చిలిపి నవ్వుతూ అంటుంటే. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అతని చూపులకు తడబడి అతని నుండి చూపు మరల్చుకుంది ఇషు. అలాగా, ఇప్పుడెలా ఉన్నాను మరి? తనని ఊరగా చూస్తూ దగ్గరికి అడుగులు వేస్తూ అన్నాడు అదవ్. రౌడీలా? రౌడీలా ఏంటి, రౌడీవే నువ్వు అంది దిండ్లు బెడ్పై సెట్ చేస్తూ. నేను రౌడీనైతే నువ్వు రౌడీ పిల్లమ్మి, ఇద్దరి కాంబో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని నవ్వుతూ బెడ్పై సెటిల్ అయ్యాడు. ఏడ్చావులే అనుకుంటూ డాక్టర్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. ఇషాన్వి గారు చెప్పండి, వాడి కండిషన్ ఎలా ఉంది? ఫైన్, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఆ వివేక్ వాళ్ళు ఇంకా అనిక తన అమ్మ నాన్నలు బయట వెయిట్ చేస్తున్నారు. అనిక వాళ్ళు ఇంకా వెళ్ళలేదా? 10 అవుతుంది కదా. సామ్రాట్కి స్పృహ వస్తే కానీ వెళ్ళను అని కూర్చుంది. ఏం చేయలేక తన పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మాటి మాటికి వచ్చి సామ్రాట్ని చూసి వెళ్తుంది. అలాగా, దట్స్ ఎ పాజిటివ్ సైన్. కూల్, కీప్ అప్డేటింగ్. షూర్ ఇషాన్వి గారు. బై డాక్టర్.
ఈషు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తన ఎదురుగా నిలబడ్డాడు అదవ్. ఏంటి దొంగల మా కన్వర్జేషన్ వింటున్నావా? ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంతో వింటున్నా. ఇంతకీ ఆ సామ్రాట్ గారిని ఏం చేశావే? ఇప్పుడు కాదు, ప్లాన్ వర్కౌట్ అయ్యాక చెప్తా. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే అడిగాడు సందేహంగా. చెప్పను, బట్ మ్యాక్స్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను అనుకుంటూ బెడ్పై వాలిపోయింది ఈషు. ఏం చేస్తున్నావో ఏంటో, త్వరగా వాళ్ళ అడ్డు తొలగిపోయి మన మధ్య ఉన్న ఈ అడ్డు కూడా బ్రేక్ అయితే ఎంత బాగుంటుందో అన్నాడు ఆమెకు దగ్గరగా జరిగి పడుకుంటూ. ఏయ్ దూరం, దగ్గరకొస్తే చంపేస్తాను. అదవ్ ఒక్కసారిగా ఆమెకు అతుక్కునేలా దగ్గరికి జరిగి, వచ్చాను చంపే అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఈషు చిరు కోపంగా చూస్తూ అతని భుజాన్ని గట్టిగా గిల్లింది. ఆవు చిన్నగా అరుస్తూ తుల్లిపడినట్లుగా దూరం జరిగిన అదవ్. రాక్షసి, ఇంత గట్టిగా గిల్లావింటే? గిల్లిన చోట రుద్దుకుంటూ చిరు కోపంగా ఆమె వైపు చూస్తుంటే ఆమె పెదవులపై సన్నని నవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. ఆ నవ్వుని గమనించిన అదవ్, ఏయ్ నువ్వు నవ్వావు కదా ఇప్పుడు అని అడిగాడు. నేనా? నవ్వలేదు అని అంటూ అటువైపుకి తిరిగింది ఈశాన్వి. అలాగా, సరేలే, గుడ్ నైట్. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. ఎంత పడుకోవాలని ట్రై చేసినా జరిగినవి గుర్తొచ్చి ఈషు హృదయం బాధతో మోయలేని భారంగా మారగా ఎంతకీ నిద్ర పట్టలేదు. అదో పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు చోటు చేసుకున్న సంఘటనలు అతని కళ్ళ ముందు కదలాడుతుంటే నిద్ర పట్టలేదు అదవ్కి. కళ్ళు తెరిచి ఇషు వైపు చూశాడు. కళ్ళు మూసుకుని ఉన్న తనని చూసి పడుకుంది అనుకున్నాడు. జరిగిన దానికి నా మనసుకి ఇంత బాధగా ఉంటే ఇంకా నీకెలా ఉండాలి ఇషు మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చిన అదవ్ మెల్లిగా ఈశాన్విని తన వైపుకు తిప్పుతుంటే ఏం చేయబోతున్నాడో చూద్దామనుకొని అలాగే కళ్ళు మూసుకొని నిద్ర నటించింది ఈశాన్వి. ఇషుని తన వైపుకి తిప్పుకొని తనని దగ్గరికి తీసుకొని హాయిగా కళ్ళు మూసుకున్నాడు అదవ్. ఈశాన్వికి కోపం రాలేదు. అత్తగారి మాటల తూటాలతో జరిగిన పరిణామాలతో డీప్గా గాయపడిన తన హృదయం కంఫర్ట్ని కోరుకుంటుంటే ఆ కంఫర్ట్ అదవ్ సాన్నిహిత్యం ఇస్తుంటే అతనికి దూరం జరగాలి అనిపించలేదు ఈశాన్వికి. అదవ్ మరింతగా దగ్గరికి లాక్కోగా అతని వెచ్చని గాఢ కౌగిలి ఆమె మనసుకు ఓదార్పును, ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంటే అలాగే ఒదిగిపోయి హాయిగా కళ్ళు మూసుకొని కాసేపట్లో నిద్రలోకి జారుకుంది ఈశాన్వి. ఆ తరువాత ఏం జరగబోతుంది? అదవ్ ఈశాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇషు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనిక సామ్రాట్ ప్రేమలో పడబోతుందా? సామ్రాట్లో మార్పు వస్తుందా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.